ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయ్యింది. సో లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనుకునేలోగా నాకైతే ఇంట్లో అటుకులు ఉన్నాయని చెప్పి గుర్తుకొచ్చింది. చాలా రోజులు అవుతుంది కదా అటుకులతో ఉప్మా చేయక. సరే ఈరోజు ఇదే చేసేద్దామని చెప్పి చేయడం అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా ఆకలేసినప్పుడు కూడా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అటుకులను మంచిగా వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, పల్లీలను కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. సో తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్న అటుకులను వాటర్ డ్రైన్ చేసుకొని వేసేసుకోవాలి. కావాలనుకుంటే పైనుంచి కొంచెం నిమ్మకాయ రసం వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా అటుకులను వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే అటుకుల ఉప్మా వేడి వేడిగా సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.